మనం ఏంటంటే అంబేద్కర్ గారి జయంతి రోజే కాకుండా ఇప్పుడు ఈరోజు మనం పిఎం నుంచి సీఎం దాకా ప్రతి రాజకీయ నాయకుడు దండలేస్తాడు, అంబేద్కర్ కాలను మొక్కుతారు, ఇవన్నీ నడుస్తుంటాయి. ఏ పొలిటీషియన్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందరూ. కాకపోతే మనకు ఈరోజు ఒక్కరోజు కాకుండా అసలు అంబేద్కర్ గారి జీవితం అంటే ఏంది, అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏంది, ఆయన ఈ దేశంలో ఎట్లాంటి సమాజ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు, ఆయన ఐడియాలజీని మనం అర్థం చేసుకోవాలి, ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళాలి. అలా ఆ ప్రయత్నం ఉండాలి తప్పితే ఒక్క రోజుకు పరిమితం కాకుండా ఉండాలి. ఇంకోటి రాజ్యాంగ విలువలను ఇదే ప్రశ్న కనుక రాజకీయ నాయకులకు వేస్తే ఆల్మోస్ట్ ఏ సమాధానం రాదు. ఎందుకంటే వాళ్ళ ఎడావిడులు ఇవే నెక్స్ట్ రోజు వార్తాపత్రికలలో మంచిగా ప్రింటింగ్ హెడ్లైన్స్కు తప్ప తర్వాత రోజు ఎప్పుడు కనిపించదు. కాబట్టి రాజకీయ నాయకులు వీళ్ళందరూ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి, రాజ్యాంగ సూత్రాల కట్టుబడి ఉండాలి, ప్రజలకు రాజ్యాంగం అర్థమయ్యేటట్టు చేయాలి. అలా చేస్తే ఈ స్వేచ్ఛ సమానత్వం ఇంకా ప్రజలకు అర్థం కాలేదు, ప్రజలకు వెళ్ళాలి. అంబేద్కర్ ఆలోచన విధానం కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలి రాజకీయ నాయకులు. ఈ అంబేద్కర్ జయంతి రోజు ఈ హడావిడి కాకుండా ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు ఈ రాజకీయ నాయకులు ప్రయత్నం చేయాలి.